ఓకే, అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ అన్ని రంగాల్లో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకుంటూ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ఇవాళ యావత్ భారతదేశాన్నే ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఒక చక్కటి సుపరిపాలన అందిస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలనకి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ సంస్థలు ఏమైనా పెట్టుబడులకు తీసుకుని వస్తూ ఉంటే ఇవన్నీ నేనే మాట్లాడాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మా క్రెడిట్ అంత చోరీ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి రీసెంట్గా మన ఆర్సెల్ఆర్ మిట్టల్ దగ్గర 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మొన్న శంకుస్థాపన చేస్తే నేను ఎప్పుడో 2021లోనే వాళ్ళని ఆహ్వానించాను కాబట్టి వాళ్ళు వచ్చారు ఇప్పుడు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని అభూత కల్పనలు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధాలు ఇవాళ ఎదుటివారి మీద బురద జల్లే కార్యక్రమాలు తప్ప ఆయన చేసింది చెప్పుకుంటానికి ఏమీ లేదు. ఇవాళ ఏదైతే ఆయన చెప్పిన 100 సార్లు అబద్ధాలు చెప్తాడు, అవే అబద్ధాలు సైకో బ్యాచ్ ఉన్నారు కింద, వాళ్ళు మోస్తూ ఉంటారు. అవి ఇదేనా మీ క్రెడిట్? ఇవాళ మీ క్రిమినల్ క్రెడిట్ గురించి, మీ దోపిడీల గురించి, మీరు చేసినటువంటి విధ్వంసాలు క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. ఇది వాస్తవం. నేరాలు చేశారు, అనేక దోపిడీ చేశారు. అలాంటి క్రెడిట్ని ఎవరు మీకులాగా ఆ క్రెడిట్ని సాధించలేరు. మీరు చేసినటువంటి విధ్వంసాలు సాక్షాత్తు ప్రజావేదిక లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలాన్ని కూల్చారు. అలాంటిది ఎవరు చేయలేరు. ఆ క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు. అలాగే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు. అలాంటి క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు మీరు చేసినటువంటి దుర్మార్గాల్ని. రివర్స్ టెండర్ పేరుతో పోలవరం పనుల్లో, అలాగే నదుల అనుసంధానానికి గండి కొట్టినటువంటి క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు. అది మీ ఘనత. అదేవిధంగా పక్క రాష్ట్రాల కన్నా కూడా ఒక సమర్థవంతమైనటువంటి రాజధాని అమరావతి నిర్మాణం చేసుకోవాలంటే ఆ అమరావతి నిర్మాణానికి అడ్డం కొట్టి 3 రాజధాని పేరుతో విషం చిమ్మి అమరావతి రైతుల మీద దాడులు చేసి మీరు చేసినటువంటి విధ్వంసం, విద్వేష చర్యలను ఎవరు కూడా క్రెడిట్ తీసుకోలేరు. అలాగే కమిషన్ల కోసం అనేక పరిశ్రమలు మీరు ఈ రాష్ట్రం నుంచి తరగొట్టారు. మరి ఆ క్రెడిట్ కూడా మీకులాగా చేసినటువంటి పనుల మీద ఎవరు కూడా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆ క్రెడిట్ తెచ్చుకోలేరు. అది మీకు మాత్రమే సాధ్యం. అలాగే అధికారుల్ని, మీ సహచరుల్ని అనేక మందిని జైలు పాలు చేసి ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ క్రిమినల్ క్రెడిట్ కూడా ఎవరు చోరీ చేయలేరు. అలాగే మీ సొంత కేసుల కోసం అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మీ స్వార్థ ప్రయోజనాలు, మీ సొంత కేసులు, ప్రభుత్వ ధనంతో
మీ కేసులన్నీ కూడా వాదించుకున్నటువంటి విధానం, అలాంటి క్రెడిట్ ఎవరు కూడా చోరీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆర్సెలర్మిట్టల్ 2021 సంవత్సరంలో మీరు మాట్లాడుంటే 2024 లోపు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అంతదాకా ఎందుకు కడప స్టీల్ ప్లాంట్నే పూర్తి చేయలేనటువంటి ఆ క్రెడిట్ మీదే జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్ర చెప్పుద్ది. ఇవాళ ఏదో తాత్కాలికంగా మీరు మాట్లాడేయటం కాదు, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలే రోజులు ఖచ్చితంగా ఉన్నాయి. విధ్వంసకారుడు, ఈ రాష్ట్రంలో విధ్వంసకారుడు ఎవరంటే ఆ క్రెడిట్ మీదే. దోపిడీదారుడు ఎవరంటే ఆ క్రెడిట్ మీదే. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్ట్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేగవంతంగా పనులు చేస్తూ ఉంటే అది నేనే పూర్తి చేస్తున్నానని చెప్పి పెద్ద అబద్ధం చెప్పడం. దగ్గర 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని కేవలం మీరు కేటాయించింది 500 కోట్లే. 4,500 కోట్ల రూపాయలు ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్ కోసం పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కేటాయించి ముందుకెళ్తా ఉంటే మరి ఆ క్రెడిట్ మీ మీద వేసుకోవాలని మీరు ప్రయత్నాలు చేయటం ఎవరు నమ్మరు. అలాగే మీ సొంత బాబాయిని హత్య చేసి మీ పిన్నమ్మ మెడలో తాళిని తెంచి ఆ కేసులో మీరు ఆడినటువంటి డ్రామాలు, ఆ క్రెడిట్ అంతా మీకే. అలాంటి క్రెడిట్ ఎవరు కోరుకోరు. సొంత తల్లిని చెల్లిని రోడ్డును పడేసి గెంటేసి ఆ క్రెడిట్ కూడా మీదే. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని సొంత కేసుల కోసం, అక్రమాస్తులు కాపాడుకోవడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నం, మద్యం కుంభకోణం, ప్రజల జీవితాలతో ఆడుకుని మీ స్వార్థం కోసం ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ 3,500 కోట్ల రూపాయల స్కామ్ని ఇవాళ దోపిడీ చేసిన వ్యక్తి, ఆ క్రెడిట్ కూడా మీదే జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 32,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆడబిడ్డలు పుస్తలు తెగిపోయినాయి. ఆ క్రెడిట్ కూడా మీదే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ల్యాండు, శాండు, మైను, వైను, అలాగే గాంజా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈ రాష్ట్ర యువతని ఉద్యోగాలు లేకుండా చేయడం కాకుండా చివరికి ఒక మత్తుకు బానిసలు చేసినటువంటి ఆ గొప్ప క్రెడిట్ కూడా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీదే. కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి ఆ గొప్ప క్రెడిట్ కూడా మీదే. 151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసి మీకు 11 సీట్లకే పరిమితం చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ దిగజార్చిన క్రెడిట్ కూడా మీకే దక్కుద్ది జగన్మోహన్ రెడ్డి గారు. అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. ఇవాళ తిరిగి ఆ పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ భారతదేశంలోనే వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయంటే ఒక దార్శనికుడు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ ఇవాళ భారతదేశంలో మారుమోగుతూ ఉంది, ప్రపంచ దేశాల్లో మారుమోగుతూ ఉంది. ఇవాళ గూగుల్ సంస్థ వచ్చినా, ఆర్సెలర్మిట్టల్ కంపెనీలు వచ్చినా, టాటా సంస్థలు వస్తూ ఉన్నా, కాగ్నిజెంట్, IBM ఇలాంటి ఒక దిగ్గజమైనటువంటి కంపెనీలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఇవాళ మీరు చేసినటువంటి విధ్వంసాలు ఎక్కడో కాదు, అమరావతిలోనే చూసాం. 5 సంవత్సరాలు 3 రాజధానుల పేరుతో రోడ్లు తవ్వేసి వేసినటువంటి బిల్డింగ్లన్నీ మరి బూత్ బంగ్లాలాగా చేయాలని మీరు చేసినటువంటి ప్రయత్నం. మీ నాయకులు ఒకరు మాట్లాడతారు, అది శ్మశానం అని చెప్పి ఒక మాట మాట్లాడిచ్చారు. ఎవరున్నారు అక్కడని మాట్లాడిచ్చారు.
ఇవాళ వచ్చి చూడండి, వెలిగిపోతా ఉంది అమరావతి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఇవాళ ఆ స్వప్నాన్ని నిజం చేయటం కాకుండా శాశ్వతం చేయటం కోసం ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇవాళ కేంద్రాన్ని పంపించి కేంద్రం పార్లమెంట్లో కూడా బిల్లుని పెట్టి శాశ్వత రాజధాని అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి అని చేస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారి కృషి, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెలుగును తీసుకొస్తా ఉన్నాయి. ఇవాళ మొన్న జరిగినటువంటి ఆ తీర్మానం మీద కనీసం మీరు మాట్లాడే దిక్కు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు. ఇవాళ బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ గారు, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారండి? అంటే ఈ రాష్ట్రానికి రాజధాని ఉండడం మీకు ఇష్టం లేదా? ఈరోజు సమగ్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఉత్తరాంధ్రలో ఇవాళ ఆర్సెలర్మిట్టల్ సంస్థ వచ్చిన, భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉన్నా, అక్కడ మూలపేట పోర్ట్ వస్తూ ఉన్నా, అటు ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఒక సస్యశ్యామలం అవుతా ఉన్నా, అలాగే రాయలసీమ ఏరియాలో ఇవాళ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతూ ఉంది. ఇవాళ రాయలసీమ ఏరియాలో ఎలక్ట్రానిక్ కానీ, హార్టికల్చర్ కానీ, అదేవిధంగా అక్కడ డ్రోన్స్ కానీ, ఇలాంటి అనేక సంస్థలు ఇవాళ రాయలసీమ ఏరియాకు వస్తూ ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ వేగవంతంగా నడుస్తూ ఉన్నాయి. అటు పోలవరం కానీ, అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, ఇవాళ అనంతపురం వరకు చివరి భూమి వరకు కూడా, కుప్పం వరకు కూడా నీళ్లు తీసుకెళ్ళినటువంటి ఘనత, చివరికి పులివెందుల నియోజకవర్గానికి కూడా నీళ్లు తీసుకెళ్ళినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. ఇవాళ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల మీద సమర్థించే నైతికత మీకు లేదు. ఇవాళ మేము చేసినటువంటి ఈ కార్యక్రమాలు నిజంగా ఇక్కడ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినటువంటి మాజీ శాసనసభ్యులు నేను అడుగుతా ఉన్నా, మీరు ఈ మాత్రం నోరు మెదపలేరా అమరావతి మీద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీది అసలు మానవత్వం ఉందా? మీరు అసలు మనుషులేనా? ఈ ప్రాంతంలో ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లతో మీరు గెలిచి ఇవాళ అమరావతి మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి బాటకి సమాధానం చెప్పలేనటువంటి ఒక కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులారా హెచ్చరిస్తా ఉన్నా. పుట్టగతులున్నావు మీకు ఈ రాష్ట్రంలో. ఇవాళ ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేయాలి, అభివృద్ధి పరచాలి, అన్ని ప్రాంతాలని సమూలంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక పవిత్ర లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే అది చూసి వారో లేక మీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలకి మీరు కానీ సమర్థిస్తే మీకు ఇక భవిష్యత్తు ఉండదు, మీ భవిష్యత్తు అంధకారమే అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ, ఇవాళ మీరు ఎన్ని రకాలుగా చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుపడలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిన, అటు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఉన్న చరిత్రలో ఒక చరిత్రకారుడిగా మిగిలే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే, ఒక చరిత్రహీనుడిగా మిగిలే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.